ఏంటో దారిగడ్డంగా తప్పుకో. ఇలాగే చెప్పచ్చుగా, ఎందుకు అరుస్తావు? వెళ్ళవయ్యా. ఎట్టెళ్ళింది? ఇది అరిసె నీకు, చెప్ప నీకు, ఆకు నీకు, పండు నీకు. వినపసుని ఇది నాకు. సంభావన బానే గిట్టింది మీకు. ఏదో నాయుడు గారు అమ్మాయి పెద్ద మనిషి అయితేను ఆ అమ్మాయిని చాపెక్కించావు గానీ మా వాడిని మాత్రం పెళ్లి పెట్టి లెక్కించకు. మహాప్రభు ఆ ఒక్కటి అడగండి. ఇదిగో సంభావన నేను గట్టిగానే ఇస్తానయ్యా అన్నారు అంతే. ఇదిగో 25 లక్షలు వచ్చే సంబంధం చెప్పు, నీ కమిషన్ సంగతి నేను చూసుకుంటాను. ఎలా ఇస్తారండి? మీ వాడికా చదువు లేదు? చదువు లేదా ఎరా? భలేవారే 5. అబ్బో, కొంపతీసి ఎక్కువ చదివాడా ఏంటి? ఈ సంగతి తెలుసుంటే ఒంటి తరగతితోటే గంట కొట్టేసేవాడియా. అన్నీ మీకు అనుకూలంగా మార్చేసుకుంటారే. నా ఉద్దేశం అది కాదు, తక్కువని. ఇవాళ రేపు హైటెక్ ఇంజనీర్లు గిరాకీ ఎక్కువ. మీ వాడు అమెరికాలో చదువుకుంటే అడిగినంత కట్నం ఇచ్చుండేవారు. అమెరికానా? అమెరికాయే కదా, పంపించేద్దాం. పంపించేస్తారు. కాలువగట్టుకు పంపించినంత ఈజీగా చెప్పారు. విదేశీ ప్రయాణం మీ వాడి జాతకంలోనే లేదు. దాందే ఉందయ్యా, మనం రాసిందే జాతకం, పెట్టిందే ముహూర్తం. అమెరికా పంపించేస్తాను గాని ఓ 30 లకారాల సంబంధం చూడు. ఇప్పుడే కదండి 25 అన్నారు. అమెరికా చదువు కదా 5 పెంచారు. ఇది పెళ్లి సంబంధంలా లేదు, సంతలో గేదెల వ్యాపారంలో ఉంది. గేదెలకి అంత కట్టం ఇస్తున్నారండి? అయితే మన ఇంట్లో 4 ఉన్నాయి కదరా నీతో కలిపి. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వు షిఫ్ట్ ఎవడ్రా ఎవడ్రా ఈ బ్యాండ్ పెట్టింది? నేనేనా? నా కొడుకు అమెరికా వెళ్తున్న సంగతి ఊరంతా తెలియాలని చెప్పి చర్చిలోని శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు ఇదే బీటు, అయ్యగారు అమెరికా వెళ్ళేటప్పుడు కూడా ఇదే బీటా? బీటు నచ్చలేదా? రే బీటు మార్చి నాటు కొట్టండి. కనకమూర్తి కొడుకుని ఎంత ఖర్చు పెట్టి అమెరికా పంపుతున్నాడంటే నాకైతే నమ్మకం కుదరట్లా. విన్నారుగా ఈ వింతేమిటో. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కెమెరామెన్ రాజుతో మీ వయ్యారి బామ్మ. ఆపండి ఆపండి ఆపండి. ఏనా నువ్వు అంతసేపు డాన్స్ చేస్తే కాళ్ళు నొప్పులెట్టేస్తారా? నువ్వు చాలా సేపు అమెరికా విమానంలో వేయాలి కదా దానన్న. వీడు ఎందుకురా ఫారెన్ వెళ్తున్నాడే? ఆ దేశాన్ని కూడా చెడగొట్టినా. మీద పడుకోగలరా బాబు, అది కూతురాట్లేదు. పెద్దబాబు ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి డాలర్గా మార్చుకురా, వాటి మీద 10 పేర్లు రాయాలి. నాకు అమెరికా కళ్ళద్దాలు తెచ్చిపెట్టు. అదే అందులో చూస్తే మనుషులు బట్టలు లేకుండా కనపడతారటగా. పెద్దబాబు నాకు అమెరికా నుంచి లో చెడ్డీలు తీసుకురా. నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తున్నా. పెద్దబాబు నాకు తెల్లటి పిల్లని తీసుకురా పెళ్లి చేసుకోవడానికి. అమెరికాలో సరుకులు అమ్ముతారా, సంసారాలు చేసే పిల్లలు. ఒరే తాతాజీ, అమెరికా నుంచి నువ్వేం తెప్పించుకోవా? ఎవడ్రా నువ్వు? నేను అమ్మేది అమెరికా సరుకు, నాకెందుకురా? అడవుది మన డబ్బు అమెరికాలో జలదురా. ఏమండోయ్, మరి నా సంభావన? అమెరికా వెళ్ళదాగానే డాలర్లో ఇస్తానయ్యా, ముందు ఆశీర్వదించు. సమస్త సన్మంగళాని భవంతు. అదేమిటయ్యా, అధిక కట్నం ప్రాప్తి వస్తూ అని ఆశీర్వదించచ్చు. మీ వాడే లేదు ఉద్యోగానికే కదండి. ఉద్యోగం ఎందుకే, పెళ్లి కోసమే కదా. పెళ్లి ఎందుకు, కట్నం కోసమే కదా. అయ్యా మీరు చాణక్యులే కాదు, చంద్రగుప్తులు కూడాను. నువ్వు రారా, ఎక్కు. ఆటోనా విమానం అన్నావు? అబ్బా ఎయిర్పోర్ట్ దాకారా. బాయ్. గొడ్ల చావడి దగ్గర తీసుకొచ్చాడేంటి? ఏంటి నాన్న ఇది? అమెరికా అన్నావు, ఎయిర్పోర్ట్ అన్నావు. ఇదేరా మన అటక్ అమెరికా. అటక్ అమెరికా. ఎక్కు. నేను ఎక్కను, నువ్వు నన్ను మోసం చేసావు, నేను పారిపోతా. రే పారిపోవడం అంత తేలిక కాదురా. నువ్వు అమెరికా వెళ్తున్నావు అని చెప్పి ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసావు. ఇప్పుడు సరుకులు లేకపోతే అందరూ తిరగబడి కుమ్మేస్తారు నిన్ను. అయ్య బాబోయ్, నిజమేనా? అది అంచేత 6 నెలల తర్వాత అమెరికా నుంచి కిందకి దింపుతాను, కట్నం పెంచుతాను. కావాలంటే ఆ కట్నం డబ్బుతోటి హనీమూన్కి నిజం అమెరికాకి వెళ్ళిపో. ఎక్కు. అమ్మ నేను ఎక్కను. ఒంటరిగా పైకెక్కితే పాములు తేలు కరిస్తే. రే నీ సంగతి నాకు తెలుసురా, అందుకే నీకు తోడుగా ఉండడానికి రోజు అన్నం వండి పెట్టడానికి ఓ అమ్మాయిని ఏర్పాటు చేశా. అమ్మ
అమ్మాయ అయితే నేను ఎక్కుతా. ఉండు. ఈ పుస్తకం బాగా నమిలేసి ఎమర్జెన్సీ ఇంగ్లీష్ బోల్డ్ కట్టం అన్నట్టు ఏ ఫర్ అమెరికా, బి ఫర్ బోల్డ్ కట్టం ఎక్కరా మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఎత్తాపా సీపోరా రావత్తన్న రయ్యా రయ్యా వత్తావా పోపోరా పొమ్మన్నగా వచ్చిందారే పోతావా బొమ్మడి బొమ్మడి నిన్నొదలా బదలా బదలా బొమ్మడి